ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఫిల్టర్ యాక్టివిటీ వాటి గురించి డిస్కస్ చేసాం గదా! అయితే మనం మల్టిపుల్ డెస్టినేషన్స్ కూడా మూవ్ చేయొచ్చు ఫిల్టర్ యాక్టివిటీస్. అంటే మీనింగ్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇది లేక్ హౌస్. ఓకే. సో, లేక్ హౌస్ ఉంది గదా! ఇక్కడ మనకి మార్కెటింగ్ డేటా అనే ఫోల్డర్ ఉంది. ఓకే. సో, మీ అందరికి తెలుసు మార్కెటింగ్ డేటా. ఇక్కడ మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. అయితే ఒక ఫైల్‌ని ఒక డెస్టినేషన్‌కి, వేరే ఫైల్స్‌ని వేరే డెస్టినేషన్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే మీరు అనొచ్చు, మనకి ఇఫ్ కండిషన్ ఉంది గదా! స్విచ్ కండిషన్ ఉంది గదా! అలా కూడా చేయొచ్చు అంటే యెస్. అలా చేయొచ్చు. అండ్ ఇలా కూడా చేయొచ్చనమాట. అంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. సో, దానికోసం నేను చెప్తున్నాను. సో, ఇప్పుడు మనం చూద్దాం అసలకి. అంటే సో, మల్టిపుల్ ఫిల్టర్స్ అనేవి యూజ్ చేయొచ్చా, చేయకూడదనేది కూడా ఈ ఎగ్జాంపుల్‌లో మనమైతే ఎక్స్‌ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. సో, నేను డేటా పైప్‌లైన్ క్రియేట్ చేస్తున్నాను. సో, టెస్ట్ అండర్‌స్కోర్ పేరు ఏదైనా అవ్వచ్చు. క్రియేట్ లోడ్ అవుతుంది కదా! ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి కదా! ఒక ఫిల్టర్ యాక్టివిటీ ఏమో ఒక కండిషన్, రెండో ఫిల్టర్ యాక్టివిటీ ఇంకో కండిషన్. అలా అంటే డిఫరెంట్ డెస్టినేషన్స్ కూడా మూవ్ చేయొచ్చో, చేయకూడదు అనేది మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఫస్ట్ నేను గెట్ మెటా డేటా తీసుకుంటాను. ఎందుకంటే సో, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఎంటైర్ ఫోల్డర్‌ని లూప్ చేయడం కోసం. గెట్ ఫైల్స్ పేరివ్వండి. దాని తర్వాత సెట్టింగ్స్ మనకి కనెక్షన్ అనేది ఏంటిది? ఐ థింక్ మోర్. ఒక్కోసారి కనెక్షన్ అనేది ఉండకపోతే మనం సో, మోర్‌కెళ్తే ఇక్కడ మనకి మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు ఫైల్ సిస్టమ్ ఎక్కడుంది? ఏడబ్ల్యూఎస్, ఎస్3 బకెటా? లేకపోతే ఏడీఎల్ఎస్ జెన్2నా? లేకపోతే ఓన్లీకా? ఇలా రకరకాలుగా ఉంటది కదా! సో, మీకు ఎక్కడ ఉంటే ఫైల్ సిస్టమ్ ఉందో అక్కడ మనకి కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఇక్కడ వన్ లైక్ డేటా హబ్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. సోర్స్ డేటానే కదా! ఓకే. సోర్స్ డేటా. ఓకే. ఇక్కడ సోర్స్ డేటా అనేది లేక్ హౌస్ నేమ్, డేటా వాలిడేషన్ అనేది వర్క్ స్పేస్ నేమ్ అనమాట. అయితే మనకి టేబుల్స్, ఫైల్స్ ఉంటాయి కదా! మనకు కావాల్సిన ఫైల్స్ కాబట్టి ఫైల్స్ తీసుకుందాం. అండ్ కాపీ చేద్దాం ఇక్కడ. సో, రీనేమ్ పేరు ఎందుకంటే మనకి ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి కదా! సో, దాని తర్వాత అండ్ ఫైల్ టైప్స్ ఏముంటాయి? సో, డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే. అండ్ ఇక్కడ సో, మీ అందరికి తెలుసు ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా ఉంటాయి. కాకపోతే మనం ఓన్లీ చైల్డ్ ఐటెమ్స్ మాత్రమే తీసుకున్నామన్నమాట. ఇలా గెట్ మెటాడేటా యాక్టివిటీ చేసుకొని ఫైల్స్, ఫైల్ ఫార్మాట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. సో, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. సో, ఒక్కోసారి చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఒక్కోసారి కొంచెం స్లోగా ఉంటది. బట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ దట్ ఓకే. చేసేదేం లేదు. ఓకే. ఇన్ ప్రోగ్రెస్. ఓకే. సో, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. సో, మీరు చూస్తారు కదా! చైల్డ్ ఐటెమ్స్ ఎన్నున్నాయి? 1, 2, 3, 4 ఓకే. 4 ఉన్నాయి కదా! ఓకే. సో, ఇప్పుడు నేను ఫిల్టర్ యాక్టివిటీ యూజ్ చేస్తాను. సో, నేను ఆల్రెడీ ఫిల్టర్ యాక్టివిటీ గురించి ప్రీవియస్ క్లాస్‌లో కూడా డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. కాకపోతే మల్టిపుల్ ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చో, చేయకూడదని. సో, సో ఏవిఎస్ డేటా ఫిల్టర్, ఏవిఎస్ డేటా ఫిల్టర్ పేరిద్దాం ప్రాపర్‌గా. అంటే ఆ ఫైల్స్‌ని మాత్రమే ఫిల్టర్ చేస్తున్నానన్నమాట సెట్టింగ్స్. ఇక్కడ మనం ఏంటంటే సో, ఐటెమ్స్‌కొచ్చేసరికి ఖచ్చితంగా గుర్తుంచుకోండి మస్ట్ బి అరే. ఓకే. మీరు స్ట్రింగ్ కానీ వేరేది ఇస్తే మీకు ఖచ్చితంగా ఎర్రర్ రావడానికి అవకాశం ఉంటది. ఇక్కడి నుంచి మనకి ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో చైల్డ్ ఐటెమ్స్, ఈ చైల్డ్ ఐటెమ్స్ దీనికి సో, ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. చైల్డ్ ఐటెమ్స్‌గా సో, థాట్స్ ఇట్. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏందంటే ఇక్కడి నుంచి వచ్చిన వాటిని మనమైతే సో కండిషన్ చేయాలంట. అంటే మీనింగ్ ఏందంటే, సో, ఇప్పుడు మనకేందంటే కండిషను, ఇక్కడ మనకి 4 ఫైల్స్ ఉన్నాయి గదా! ఓన్లీ ఏ ఫైల్ అయితే ఏవిఎస్ తోటి స్టార్ట్ అవుతుందో, ఆ ఫైల్ మాత్రమే తీసుకుంటాను. వేరే ఫైల్స్ నాకొద్దు. ఓకే. ఇక్కడ 4 ఫైల్స్ ఉంటాయి.
ఆ 4 ఫైల్స్‌లో నాకు ఏవిఎస్ తోటి ఏదైతే ఉంటదో అది మాత్రమే కావాలి. ఓకే. సో, దానికి స్టార్ట్స్ విత్ సో, దీని మీద క్లిక్ చేయండి. ఐటెమ్ డాట్ నేమ్ ఏవిఎస్ ఏయుఎస్. ఓకే. థాట్స్ ఇట్. సో, అలానే ఇంకో ఫిల్టర్ యాక్టివిటీ తీసుకుంటాను. ఫిల్టర్ ఇక్కడికొచ్చేసరికి సో, అదర్ డేటా. ఓకే. సో, అదర్ ఫైల్స్ ఏదైనా అవ్వచ్చు. సెట్టింగ్స్ ఇక్కడ కూడా మనకి ఇక్కడి నుంచి వచ్చే చైల్డ్ ఐటమ్స్ అనేది దీనికి ఇన్పుట్‌గా ఇద్దాం. చైల్డ్ ఐటమ్స్ అండ్ కండిషన్ వచ్చేసరికి ఎక్సెప్ట్ నాట్ ఏవిఎస్. ఓకే. సో, ఎలా ఇద్దామంటే స్టార్ట్స్ విత్ ఓకే. అండ్ సో, ఐటమ్స్ డాట్ నేమ్ ఏవిఎస్. ఓకే. సో, కాకపోతే ఇక్కడ నాట్ స్టార్ట్స్ నాట్ సో, మనం ఫస్ట్ ఫిల్టర్ యాక్టివిటీలో ఏం స్పెసిఫై చేసినాం? ఏ ఫైల్ అయితే ఏవిఎస్ తోటి స్టార్ట్ అవుతుందో ఆ ఫైల్స్‌ని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. కానీ ఇక్కడ రెండో ఫిల్టర్ యాక్టివిటీకి ఏమి ఇచ్చినాం? నాట్ ఏవి అంటే ఫస్ట్ ఇది ఇస్తుంది. దాని తర్వాత నాట్ ఆపోజిట్ అంటే ఆ ఫైల్ నేమ్ అనేది ఏవిఎస్ కాకుండా రిమైనింగ్ ఏదైతే ఫైల్స్ ఉంటాయో వాటిని మాత్రమే ప్రాసెస్ చేసేటట్టు. ఓకే. సో, క్లిక్ ఆన్ ఓకే. ఇలా మనం స్పెసిఫై చేసిన ఇప్పుడు రన్ చేద్దాం. కావాలంటే రన్. ఇక్కడ మనకి ఒక ఫైల్ వస్తే ఇక్కడ 3 ఫైల్స్ వస్తాయి. యాహ్! ఓకే. సో, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. ఇంకా ఈ రన్ అవుతుంది. సో, ఐ థింక్ రన్ అయింది. సో, ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి. ఐటెమ్ కౌంట్ ఎంత? 4 ఉంది. సో, ఇక్కడికొచ్చేసరికి ఐటెమ్ కౌంట్ 4 బట్ ఫిల్టర్ ఏమేమి ఫిల్టర్ అయినాయి కూడా చూడొచ్చు. ఓకే. సో, మనకు బేసికల్‌గా 4 ఫైల్స్ ఉంటే మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేసామో ఆ కండిషన్, ఆ క్రైటీరియా ఎన్ని ఫైల్స్ మీట్ అయినాయి? 3 ఫైల్స్ ఏమండి? ఈఎంపీ, ఎంఎక్స్ డేటా, యూకే డేటా. ఓకే. ఇలా 4 ఫైల్స్‌లో 3 అయితే ఫిల్టర్ చేసాం. బట్ ఇక్కడికొచ్చేసరికి ఓకే. సో, ఇది కదా! ఓకే. చూడండి. సో, 4 ఫైల్స్‌లో ఎన్ని ఫైల్? ఒక ఫైల్ అన్నమాట. ఓకే. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కండిషన్స్ అనేది స్పెసిఫై చేస్తాం. కాకపోతే గుర్తుంచుకోవాలి. ఈ వచ్చింది మనం ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇచ్చాలంటే డాట్ వాల్యూ స్పెసిఫై చేయాలి. ఓకే. గుర్తుంచుకోండి. లేకపోతే మీకు ఇష్యూ అనేది రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటదన్నమాట. మనం జనరల్‌గా ఏంది గెట్ మెటాడేటా యాక్టివిటీ చేసుకొని ఫర్ ఈచ్ యాక్టివిటీకి కాన్ఫిగర్ చేస్తాం. కనెక్ట్ చేస్తాం. అక్కడేంటి జస్ట్ చైల్డ్ ఐటెమ్స్ ఇస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే వాల్యూ అంటే అరే అనేది వాల్యూ. సో, మీకు కావాలంటే నేను ఇక్కడ మళ్ళీ తీసుకుంటాను. ఫర్ ఈచ్ ఓకే. సో, సెట్టింగ్స్ సీక్వెన్షియల్ ఓకే. సో, ఇక్కడ ఏవిఎస్ డేటా ఫైల్ ఉందో దాని యొక్క అవుట్‌పుట్ నుంచి నేనేం చేస్తున్నా అంటే వాల్యూ ఓకే. సో, వాల్యూ అనేది అరే అన్నమాట. ఇందాక మీకు చూపించా కదా! వాల్యూలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. అంటే ఏదైతే ఫైల్స్ ఫిల్టర్ అవుతాయో ఆ ఫిల్టర్ అయిన ఫైల్స్ అరేలో ఉంటాయన్నమాట. అరే నేమ్ వచ్చేసరికి వాల్యూ ఓకే. సో, ఇక్కడ పేరు కూడా మారుతా ఏవిఎస్ అలానే యాక్టివిటీస్‌లో జస్ట్ ఒక డమ్మీ యాక్టివిటీ వెయిట్ యాక్టివిటీ ఇచ్చేద్దాం. సో, వెయిట్ ఓకే. పేరు ఏదైనా అర్థమైంది కదా! అలానే ఇక్కడ ఇంకొక ఫర్ ఈచ్ యాక్టివిటీ కూడా ఇచ్చేద్దాం. సో, ఫర్ ఈచ్ యాక్టివిటీ పేరు మాత్రం ఎందుకమ్మా? సో, అదర్ ఓకే. సో, పేరు ఏదైనా అవ్వచ్చు. అండ్ సెట్టింగ్స్ సీక్వెన్షియల్ ఇక్కడ అదర్ ఫైల్స్ ఏదైతే ఉందో చూడండి. అదర్ ఫైల్స్ ఉంటుంది కదా! అదర్ ఫైల్స్ డాట్ ఓకే. సో, యాక్టివిటీస్‌లో ఇందాకలా వెయిట్ యాక్టివిటీ యాడ్ చేయాలి. వెయిట్ యాక్టివిటీ మెయిన్‌లో ఓకే. పేరైతే
ఇలా మనం ఏంటంటే సో ఒక గెట్ మెటాడేటా యాక్టివిటీకి మనం ఏమి యాడ్ చేసినాం 2 ఫిల్టర్ యాక్టివిటీస్‌కి అలానే ఆ ఫిల్టర్ యాక్టివిటీస్‌కి ప్రాసెస్ చేయడానికి అంటే ఇక్కడ ఫైల్స్ వస్తాయి కదా! ఆ వచ్చిన ఫైల్స్‌ని ప్రాసెస్ చేయడానికి మళ్ళీ ఫర్ ఈచ్ యాక్టివిటీస్ అనేది ఇండివిడ్యువల్‌గా యాడ్ చేయడం జరిగింది. సో మీరనుకోవచ్చు ఇంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. ఓకే. కాకపోతే మనం ఇఫ్ కండిషన్ ద్వారా అయినా చేయొచ్చు. స్విచ్ యాక్టివిటీ ద్వారా అయినా చేయొచ్చనమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇన్ ఫిల్టర్ యాక్టివిటీస్, ఇన్ ఫర్ ఈచ్ యాక్టివిటీస్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీకు తెలియటం కోసం అంటే రేపు రియల్ టైమ్‌లో ఇలా కూడా పాసిబిలిటీ ఉంది అని చెప్పడం కోసమే నేనైతే డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇది రన్ చేద్దాం. ఇది వర్క్ అవుతుందా లేదా? సో వాలిడేట్. సో రన్. సేవ్ అండ్ రన్. ఒక్కోసారి కొంచెం టైం పట్టింది. వి నీడ్ వెయిట్ లైక్స్. అంటే కొంచెం టైప్ చేస్తున్నారు సరిపోతుంది. ఓకే చూడండి. ఓకే. సో ఇక్కడ మనకి ఎన్ని ఫైల్స్ వచ్చినాయి? సో సో ఇక్కడ మనకి అదర్ లూప్‌లో 3 ఫైల్స్ వచ్చినాయి. కానీ ఏవిఎస్ లూప్‌లో ఒక ఫైల్. ఎందుకంటే ఈ ఏవిఎస్ అనేది ఒక ఫైల్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. కానీ ఈ ఫిల్టర్ వచ్చేసరికి 3 ఫైల్స్ కాబట్టి ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి స్పెసిఫై చేసి ఇక్కడ మనం వెయిట్ యాక్టివిటీ యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ 3 సార్లు ఇటరేట్ అయింది. ఇలా మనం ఏంటంటే సో రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి. వాటినన్నిటిని కూడా మనం అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అర్థమైంది కదా! సో ఇది ఓకే. మల్టిపుల్ ఫిల్టర్స్ యాక్టివిటీస్ ఎలా యూజ్ చేయాలి ఏంటంటే ఇలా మీరైతే స్పెసిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. సో ఇవన్నీ కూడా వివరించాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి గైస్. ఓకే. ఎటువంటి క్వెషన్స్ ఉన్నా సరే సో అడిగితే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి సో అవుట్‌లుక్ 365 అండ్ టీమ్స్ మీద 7 గురించి మాట్లాడాం. ఓకే. సో ఎందుకంటే ఇది రియల్ టైమ్‌లో ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇది ఇంకా ప్రివ్యూ వర్షన్ మాత్రమే నిజంగా అవైలబిలిటీ రాలేదన్నమాట. ఆఫ్‌కోర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అదే మనకి అజూర్ డేటా ఫ్యాక్టరీలో అనుకోండి ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేది సో లాజిక్ యాప్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే నేను మీకు ఈ 2 యాక్టివిటీస్ అవుట్‌లుక్ అండ్ టీమ్స్ యాక్టివిటీస్ అనేది మనకి అజూర్ డేటా ఫ్యాక్టరీలో లేవన్నమాట. ఓన్లీ ఇక్కడ డేటా పైప్‌లైన్స్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. అంటే సింప్లిఫైడ్ చేశారు. సో ఈమెయిల్ నోటిఫికేషన్, ఈమెయిల్ నోటిఫికేషన్. ఓకే. సో పేరు మార్చాను. దాని తర్వాత సెట్టింగ్స్‌కెళ్దాం. ఫస్ట్ మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సైన్ ఇన్. ఇక్కడ మనకు ఒక పాపప్ బాక్స్ వస్తుంది సైన్ ఇన్ కోసం. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. దాని తర్వాత ఇంకొక పాపప్ బాక్స్ కూడా వస్తది. ఎలో యాక్సెస్. ఓకే. ఇప్పుడు మనకొస్తాయన్నమాట. అంటే ఎవరు సైన్ ఇన్ అయ్యారనేది మనకి సో క్లారిటీ కోసం అడుగుతుంది. ఇక్కడ సో ఎవరికి పంపించాలి? అంటే ఈ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే పైప్‌లైన్ మనం డిజైన్ చేస్తున్నామో ఈ పైప్‌లైన్‌లో మనకి ఈ యాక్టివిటీస్ ఉన్నాయి కదా! ఈమెయిల్స్ సెండ్ చేసినప్పుడు అంటే ఎవరికి సెండ్ చేయాలి? నేనైతే నాకు మాత్రమే సెండ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది జస్ట్ డెమో కాబట్టి. సో సీ ఇయన్నీ కూడా మనకి ఓకే. సో ప్రతిది కూడా డైనమిక్‌గా యాడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే. సబ్జెక్ట్ కానీ ప్రతిది ఏ టు జెడ్ డైనమిక్‌గా యాడ్ చేసుకోవచ్చు. స్టాటిక్‌గా ఏం కాదు. సో జస్ట్ ఈమెయిల్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఓకే. సో బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. జస్ట్ బేసిక్ కవర్ చేయడానికి నేనైతే ఈ యాక్టివిటీస్ చేస్తున్నాను.
ఈవెన్ ఇక్కడ కూడా మీరు సో ప్రతిదీ కూడా డైనమిక్గా అంటే డైనమిక్ కంటెంట్ ఉంటుంది అండ్ ఫంక్షన్స్ ఉంటాయి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మీకు ఎలా కావాలంటే అలా సో డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటంటే మనకి లైక్ పవర్ ఆటోమేటో లాజిక్ క్యాప్స్లో ఎలానే ఉంటుంది అనమాట. అందువల్ల ఆ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా వాళ్ళు తీసుకొచ్చారనమాట. మనం జస్ట్ ఒక డమ్మీ ఇమేజ్. So we are working on below with task information. Okay, so pipeline name is equal to ఇక్కడ మనకి పైప్ లైన్ నేమ్ కూడా ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ఎప్పుడు ఉంటుందంటే పైప్ లైన్. ఓకే, అలానే సో టైం స్టాంప్ కూడా సో పైప్ లైన్ రన్ ఐడి ఉంటుంది, చాలా ఉంటుంది అనమాట. పైప్ లైన్ ట్రిగ్గర్ ఎవరు చేశారు. ఓకే, సో హూ ట్రిగ్గర్ పైప్ లైన్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే డైనమిక్ గా సో ఉంటుంది అనమాట. సో చూసారా, అండ్ టైం స్టాంప్ కూడా. సో when the pipeline. ఓకే, సో ఇక్కడ మనకి ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా. సో ఎంత రిమూవ్ చేసుకుని ఫంక్షన్స్కి వెళ్ళి సి మోర్ కొడితే డేట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈటీసీ దట్స్ ఇట్. ఓకే, ఇలా మనం ఏంటంటే సో దాని తర్వాత ఓకే దట్స్ ఇట్. ఇలా మనకి ఏంటంటే అంటే ప్రతిదీ కూడా డైనమిక్ గా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కలర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, ప్రతి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఈమోజీస్ కూడా ఉంటాయి మీరు కావాలంటే యాడ్ చేసుకోవడానికి, బట్ మనకైతే అవసరం లేదు. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ మీరు సైన్ ఇన్ అవ్వాలా, దాని తర్వాత ఎవరికి సెండ్ చేయాలా, సో దాని తర్వాత సబ్జెక్ట్ ఏంటి, దాని తర్వాత బాడీ ఏంటి. సో జనరల్గా సో మనకి గ్రూప్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటికి ఇస్తే సరిపోతుంది అన్నమాట. అంటే డెవలపర్కి, ప్రొడక్షన్కి, లేకపోతే యూఐటీ ఇలా రకరకాలు ఉంటాయి కదా, వాటికైతే మనం సెండ్ చేయొచ్చు. సో అలా అడ్వాన్స్ ఆప్షన్స్లో మనకి సో ఫ్రమ్ సెండ్ యాజ్ ఎక్కడి నుంచి సిసి, బిసిసి, సెన్సిటివిటీ, రిప్లై టు ఇంపార్టెన్స్. మనకి ఇంపార్టెన్స్ అంటే నార్మల్, లో ప్రయారిటీ, హై ప్రయారిటీ, ఇది కూడా డైనమిక్ కంటెంట్. సో ప్రతిదీ కూడా డైనమిక్గా సెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈవెన్ ఇక్కడ మీకు ఏదైతే మనం రాసామో ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఉంటుంది అనమాట. అంటే డైనమిక్గా చూడండి, మొత్తం కూడా డైనమిక్గా క్రియేట్ చేయొచ్చు. ప్రతిది A to Z అనేది సో డైనమిక్. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, సో ఫస్ట్ రన్ చేద్దాం. రన్, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. చాలా సింపుల్, ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ అంటే ఏం లేదనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, సో మనకి ఈమెయిల్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి నేను అవుట్లుక్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడే కదా, సో 10, 11, 10 అయింది కదా. ఓకే, ఇప్పుడే. So we are working on below task information, pipeline name, who triggers pipeline. I think ఇది రాలేదేంటో చూద్దాం. సో వెన్ ద రన్ ప్యాటర్న్. ఓకే, పైప్లైన్ ఎప్పుడు రన్ చేశారు, పైప్లైన్ నేమ్ ఏంటి, సో ట్రిగ్గర్ పైప్లైన్, ఇది ఒకటే రాలేదు, బట్ మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ మీకైతే అర్థమైంది కదా. సో ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఎలా ట్రిగ్గర్ చేయాలి ఏంటి అనేది మనం చాలా ఈజీ అనమాట. ఓకే, సో కంపేర్ టు అజూర్ డేటా ఫ్యాక్టరీతో పోల్చుకుంటే అక్కడ మనం లాజిక్ క్యాప్స్ అనేది చాలా తతంగా ఉంటుంది, బట్ ఇక్కడ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, మీరు ఏం డీల్ చేయాలనుకున్నారో అది ఈవెన్ ఆన్లైన్లో ఉంటుంది అనమాట, ఇంకా డైనమిక్గా కావాలనుకుంటే. బట్ మనకి సినారీ వచ్చినప్పుడైతే ఖచ్చితంగా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. యాజ్ ఆఫ్ నో అయితే మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇది ఒకటి.
అండ్ ఇంకోటి ఏంటంటే మనకి టీమ్స్ అని ఉంది కదా, సో టీమ్స్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ప్రివ్యూ అన్నమాట. సో మనకి టీమ్స్ ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకుంటే టీమ్స్ ఓకే. సో టీమ్స్ అన్నమాట ఇది. సో ఇక్కడ కూడా మనం నోటిఫికేషన్, ఓకే, మనకి ఈమెయిల్ కానీ టీమ్స్ కానీ ఎవరికైనా నోటిఫికేషన్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ టీమ్స్ నోటిఫికేషన్ అండ్ సెట్టింగ్స్, ఇక్కడ కూడా సైన్ ఇన్ అవ్వాలి. లైక్ మనం ఇది అవుట్లుక్ ఎలా అయితే అయ్యామో ఇక్కడ కూడా అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎలా యాక్సెస్ ఓకే. సో సైన్ ఇన్ పోస్ట్ ఎక్కడ ఇచ్చారు, మనకి ఛానల్ గ్రూప్ చాట్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. సో ఛానల్స్ ఉంటాయి, మనకి గ్రూప్ చాట్స్ ఉంటుంది, చాలా అంటే రకరకాలుగా క్రియేట్ చేస్తుంటారు, మీ అందరికి తెలిసిందే కదా. సో ఈ టీమ్స్ లో ఏ ఛానల్కి ఏంటండి సో అనేది మనమైతే స్పెసిఫై చేయాలి. మనమైతే ఛానల్కి ఇద్దాం. సో ఆటోమేటిక్ తీసుకుంటుంది. సో ఛానల్లో సెల్ఫ్ లెర్నింగ్ అదే కదా మనకు ఉంది. ఛానల్ ఏముంది, సెల్ఫ్ లెర్నింగ్ ఉంది. సెల్ఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ ఏంటిది, జనరల్. సో సారీ, ఛానల్ నేమ్ ఏంటి, జనరల్ అంతే కదా. సో ఛానల్, సో సెల్ఫ్ లెర్నింగ్, దాని తర్వాత జనరల్, అండ్ ఇక్కడ సో మెసేజ్. ఓకే, ఐటీ we are we are below information. Okay, so pipeline name is equal, so see more pipeline name. Okay, so times okay, ఓకే. సో ఇలా మనం అయితే స్పెసిఫై చేసాం. దాని తర్వాత సబ్జెక్ట్ ఏంటి, ఓకే, అలర్ట్ నోటిఫికేషన్, అలర్ట్ నోటిఫికేషన్, దట్స్ ఓకే. ఇలా టీమ్స్ లో మనం సైన్ ఇన్ తర్వాత ఛానల్ ఏంటి లేదా గ్రూప్ చాట్ ప్రతిదీ కూడా స్పెసిఫై చేసి మీరు బాడీ కూడా డైనమిక్, సో ఇక్కడ డైనమిక్ గా యాడ్ చేసుకుంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, లేదా ఎక్స్ప్రెషన్ ఎడిటర్ ఇందాక చూపించినట్టుగా ఎలా అయినా చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు పారామీటర్స్ యాడ్ చేసుకోవచ్చు, సిస్టమ్ వేరియబుల్స్, ట్రిగ్గర్ పారామీటర్స్, ఫంక్షన్స్ A to Z రాయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, సో బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా కొంచెం సినారియో బేస్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా చేయాలి అనేది కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట. సో ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. సో ఓకే, రన్ సేవ్ వచ్చేసింది కదా. సో 11:15 ఓకే, అలర్ట్ నోటిఫికేషన్, హాయ్ టీమ్, వీఆర్ వర్కింగ్ ఆన్ బిల్ ఇన్ఫర్మేషన్. సో పైప్ లైన్ ఏమంటే టెస్ట్. సో థ్యాంక్స్ వెంకటేశ్వర. ఓకే, సో ఇది కూడా మనం డైనమిక్ గా సెండ్ చేయడానికి అవకాశం అయితే ఇవన్నీ కూడా నేను సో డైనమిక్ గా సో పంపించాను అనమాట. ఏదైనా యాక్టివిటీ ఫెయిల్ అయినా ఏంటనేది బట్ చూద్దాం. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మనకి పైప్ లైన్ లో పర్టికులర్ యాక్టివిటీ ఫెయిల్ అయితే ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది ఏంటనేది కూడా మనం అయితే గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ ఆఫీస్ 365 ఈమెయిల్ నోటిఫికేషన్ అలానే టీమ్స్ నోటిఫికేషన్ ఎలా సెండ్ చేయాలి ఏంటి అనేది. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరైతే అడగచ్చు. ఓకే ఓకే, సో ఈ మూడు అయిపోయినాయి కదా, ఫిల్టర్ ఫైల్స్ విత్ డిఫరెంట్ డెస్టినేషన్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ ఈమెయిల్ యాక్టివిటీ, సో టీమ్స్ యాక్టివిటీ.
అండ్ ఇక్కడ సో హౌ టు చెక్ ఇప్పుడు ఫోల్డర్ ఓకే. సో ఇక్కడ సినారీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జనరల్గా ఏంటి ఫోల్డర్లో ఫైల్స్ ఉంటాయి ఓకే. ఒక్కోసారి ఫైల్ ఉండదు ఓకే. అప్పుడు ఎలా ఓకే. జనరల్‌గా ఏంటి ఫోల్డర్‌లో ఫైల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేనప్పుడు ఏం చేయాలి మనం ఇమ్మీడియేట్‌గా ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేయాలి. సో ఫైల్స్ లేవు అన్నట్టుగా ఓకే. సో అది ఎలా చేస్తాం ఏంటనేది మనమైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అర్థమైంది కదా! సో డైలీ మనకు ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్‌లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్‌ని మనం ప్రాసెస్ చేసి సో చేయాల. బట్ సమ్ డే పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఫైల్స్ లేకపోతే మనం ఏం చేయాలి ఓకే. సో అలాంటప్పుడు మనం ఏంటి ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేసి ఓకే ఇక్కడ ఈ ఫోల్డర్‌లో ఫైల్స్ లేవు. సో చెక్ చేయండి అన్నట్టుగా మనమైతే నోటిఫికేషన్ అనేది డిరైవ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. చూద్దాం. సో ఫస్ట్ ఒక ఫోల్డర్ చూద్దాం. ఫైనల్ డేటా డెస్టినేషన్ ఓకే. సో ఇక్కడ ఒక డిలీట్ చేద్దామండి. సో మీరు చూసుకుంటే ఈ ఫైనల్ డెస్టినేషన్ అనే ఫోల్డర్‌లో ఓకే. ఎటువంటి ఫైల్స్ లేవు. సో దీన్ని ఎలా హ్యాండిల్ ఏంటనేది మనమైతే చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకుంటాను. సెట్టింగ్స్ కనెక్షన్ ఏమండి లేక్ హౌస్ అండ్ ఫైల్స్. సో డైరెక్టరీ వచ్చేసరికి రీనేమ్ ఓకే. కాపీ సో డీలిమిటెడ్ టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి అండ్ చైల్డ్ ఐటమ్స్ దట్స్ ఓకే. సో ఇలా నేనేంటంటే ఇక్కడ ఫోల్డర్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ తీసుకోవాలి డీలిమిటెడ్ టెక్స్ట్ చైల్డ్ ఐటమ్స్ ఓకే. సో ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. రన్ అయింది. సో మనకు తెలిసి ఇక్కడ ఎటువంటి ఫైల్స్ ఏం లేవన్నది ఓకే. చైల్డ్ ఐటమ్స్ అనేది ఎంప్టీ వచ్చింది. సో ఇప్పుడు నేను ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటాను ఓకే. సో ఆల్రెడీ ఈ ఇఫ్ కండిషన్ యాక్టివిటీ ఎలా చేయాలి ఏంటనేది నేను ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కండిషన్ చెక్ అని పేరు ఇస్తాను అండ్ యాక్టివిటీస్ ఇక్కడ కండిషన్ రాయాలి నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్. ఏంటిదంటే ఎక్స్ప్రెషన్ ఇక్కడ మనకి చైల్డ్ ఐటమ్స్ వస్తున్నాయి కదా. ఆ చైల్డ్ ఐటమ్స్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే ట్రూకి వెళ్ళాలి. అంటే గ్రేటర్ దెన్ 1 అంటే నథింగ్ బట్ ఫైల్ ఉందన్నమాట. ఉంది అన్నమాట ఓకే. ఇప్పుడు ఏంటి చైల్డ్ ఐటమ్స్ ఏంటి మనకి ఎన్ని ఫైల్స్ ఉంటే ఆ పర్టికులర్ ఫోల్డర్లో అన్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఏదైతే చైల్డ్ ఐటమ్స్ వస్తాయో వాటి యొక్క లెంత్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే ట్రూకి వెళ్తుంది. ట్రూకి వెళ్ళిన తర్వాత ఆ ఫైల్స్ని మళ్ళీ ఫర్ ఈచ్ యాక్టివిటీకి మూవ్ చేస్తాం. బట్ ఇన్ కేస్ లేకపోతే ఓకే ఒకవేళ ఆ ఫైల్స్ లేకపోతే ఫాల్స్ బ్లాక్ వచ్చి అక్కడ మనం ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేయాలి ఓకే. సో ఇది ఎలా చేయాలి ఏంటంటే చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఓకే. సో లెంత్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో లెంత్ తీసుకున్నా ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ ఉంది కదా. దాని తర్వాత మనకి గ్రేటర్ అనే ఫంక్షన్ గ్రేటర్ జీరో ఓకే. సో గ్రేటర్ జీరో అంటే నథింగ్ బట్ ఒకటే ఉన్నట్టే. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చే చైల్డ్ ఐటమ్స్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ కనుక్కుంటున్నాం. ఆ లెంత్ కనుక్కున్న తర్వాత ఆ వచ్చిన అవుట్పుట్కి గ్రేటర్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా ఉంటుంది కదా. సో జీరో కన్నా ఎక్కువ అంటే నథింగ్ బట్ అట్లీస్ట్ ఒక ఫైల్ ఉన్నా సరే దాన్ని ట్రూ బ్లాక్లోకి వెళ్తుంది. లేకపోతే ఫాల్స్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ట్రూ బ్లాక్. సో ట్రూ బ్లాక్లో నేను జస్ట్ ఒక డమ్మీ యాక్టివిటీ మనకి ఏం అవసరం లేదు. సో జస్ట్ ఓకే. సో మళ్ళీ ఫాల్స్ బ్లాక్ అవుదాం. ఇక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్ ఓకే. ఈమెయిల్ అలర్ట్
source files exist alert. ఓకే. సో ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. సో ఇందాక ఏదైతే చెప్పానంటే ఎన్ని వస్తాయని ముందుగానే నేను టీమ్స్ ఈమెయిల్ యాక్టివిటీస్ వాటి గురించి చెప్పడం జరిగింది. సైన్ ఇన్. సో దాని తర్వాత ఎలా యాక్సెస్, సో ఎవరో పంపించాలి అనేది మనం కాపీ చేసుకోవాలి. అండ్ సబ్జెక్ట్ డేటా సోర్స్ ఫైల్ source file available data source file alert. Okay, so IT so currently there are no files available the current folder structure. So please take necessary action. Okay, so ఇక్కడ folder name. So folder name ఏంటిది? Rename, copy, paste. Okay, so pipeline name. ఫోల్డర్ నేను మారదు కదా. ఓకే, అందువల్ల నేను హార్డ్ కోడ్ చేశాను. మారే మాట అయితే తీసుకోవచ్చు. సో థ్యాంక్స్. సో డెవలప్మెంట్. సో ఇదేంటిది? సో క్రిటికల్ అన్నమాట, బిజినెస్ క్రిటికల్ అంతే కదా. సో దానికోసం ప్రయారిటీ సో హై పెడతాను. ఓకే, సో అర్థమైంది కదా. సో మనం ఏం చేస్తున్నాము, ఏదైతే పర్టికులర్ ఫోల్డర్లో ఫైల్స్ లేవో అప్పుడు ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేస్తున్నాం. చూడండి, సో పలానా పైప్ లైన్ ప్రాసెస్ చేయడానికి ఈ ఫోల్డర్లో ఫైల్స్ లేవో చెక్ చేసుకున్నట్టుగా ఒక ఈమెయిల్ అయితే ట్రిగ్గర్ చేస్తుంది. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకొని ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఏమని, ఆ వచ్చే చైల్డ్ ఐటమ్స్ యొక్క లెంత్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే అప్పుడు ట్రూ బ్లాక్ లోకి వెళ్తుంది. సో ట్రూ బ్లాక్ లో మనం ఏమీ చేయలేదు, ఓన్లీ ఫైల్స్ లేనప్పుడు మాత్రమే ఫాల్స్ బ్లాక్ వెళ్ళి అక్కడ మనం ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేయాలి. ఓకే, ఫస్ట్ అసలు రన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. Okay, so let's try to run. So in progress. Okay, so condition ఎక్కడికి వచ్చింది, ఈమెయిల్ అన్నమాట. ఓకే, సోర్స్ ఫైల్ ఎగ్జిస్ట్ అలర్ట్. చూడండి ఇక్కడ రెడ్ మార్క్ ఉంది అంటే ఇక్కడ ఏంటి, ఎర్రర్ అలర్ట్ అన్నమాట. హై ఇంపార్టెన్స్ ఐ టీమ్స్ కరెంట్లీ దేర్ ఆర్ నో ఫైల్స్ అవైలబుల్ ఇన్ ద కరెంట్ ఫోల్డర్ స్ట్రక్చర్, ప్లీజ్ టేక్ నెసెసరీ యాక్షన్. ఫోల్డర్ నేమ్, పైప్ లైన్ నేమ్, థ్యాంక్స్ డెవలప్మెంట్. ఓకే, దాట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే ఈమెయిల్స్ అనేది సెండ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ ఫైల్స్ ఉంటే అప్పుడే. ఓకే, సో దానికోసం ఒక ఫైల్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఏ ఫైల్ అని కావచ్చు, ఇప్పుడు ఫైల్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా చెక్ చేయాలి కదా. ఈఎంపి అప్లోడ్. సో లోడ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఫైల్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ చేస్తాను ఇది. అలా ఎక్కడికి వచ్చింది గాయస్, ఇందాక ఈమెయిల్ వచ్చింది బట్ ఇప్పుడు వచ్చేసరికి
సో జస్ట్ ట్రూ బ్లాక్ లోకి వచ్చింది. ఓకే, సో దీన్ని మళ్ళీ మనకి సో ఫాల్ ఐ మీన్ ఫర్ ఈచ్ యాక్టివిటీ చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా. సో లెట్స్ ట్రై అది కూడా చేద్దాం. సో rule the files. Okay, sequential child items. ఓకే, యాక్టివిటీస్కి వచ్చేసరికి ఇక్కడ కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. సో ఆల్రెడీ మనం చాలా చేసాం కదా. డేటాలో సోర్స్ వచ్చేసరికి మనం సో లేకోస్ ఫోల్డర్ నేమ్ కూడా తీసుకున్నాం. రీనేమ్ ఫైల్స్. ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేసరికి మనకి ఏదైతే లూప్ అంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వస్తుందో ఫైల్ అదనమాట. అండ్ సో ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి డీలింగ్ టెక్స్ట్. ఓకే, అర్థమైంది కదా. దాని తర్వాత డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ ఆటో క్రియేట్ టేబుల్. సో డిబిఓ టేబుల్ చెక్ పేరు. ఓకే, పేరు ఏదైనా వచ్చు. అసలు ఈ పేరు ఉందా లేదా చెక్ చేద్దాం. ఈ క్వైరీ ఓకే లోడ్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ టేబుల్ చెక్. ఓకే, సో సీమ్స్ లైక్ టేబుల్ అనేది లేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం సోర్స్ ఓకే సోర్స్ డెస్టినేషన్ అన్ని కూడా ప్రాపర్ గా కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. అప్పుడు మనకి ఫైల్ ఉంటే ఆ ఫైల్ అనేది పర్టికులర్ ఫోల్డర్ ఐ మీన్ పర్టికులర్ టేబుల్ లోకి లోడ్ అవుతుంది. ఇన్ కేస్ ఫైల్ లేకపోతే అప్పుడు ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. గో టు సేవ్ అండ్ రన్. సో ప్రీవియస్ ఏంటంటే మనకి వాలిడేషన్ యాక్టివిటీ ఉంటుంది అనమాట. సో అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఇలా నెక్స్ట్ కండిషన్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బట్ కరెంట్లీ మనకి డేటా పైప్లైన్స్ లో వాలిడేషన్ యాక్టివిటీ లేదనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ అప్రోచ్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు చేసినట్టుగా. ఓకే, సో ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ కాలేదంటే నేను సో కంప్లీటెడ్ అని ఇచ్చాను అనమాట. అలా కాదు, సక్సెస్ అయితే. ఓకే, సో మళ్ళీ రన్ చేద్దాం. బై మిస్టేక్ ఇక్కడ మనకి 4 ఉంటాయి. కంప్లీటెడ్, ఆన్ స్కిప్, సక్సెస్. ఇలా సక్సెస్ అయితేనే ఇవ్వాలన్నమాట. ఓకే, చూసారా. సో ఇదన్నమాట. సో ఇందాక బై మిస్టేక్ నేను కంప్లీటెడ్ ఇచ్చాను, అది మిస్టేక్ అండి. బట్ వాటి గురించి తర్వాత చెప్తానండి, డోంట్ వరీ. ఇన్ ప్రోగ్రెస్. అండ్ టేబుల్ క్రియేట్ అయి ఉంటుంది. సో బట్ మీకైతే అర్థమైంది కదా ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది. ఇన్ కేస్ ఒక ఫోల్డర్లో ఫైల్ లేనప్పుడు మనం ఈమెయిల్స్ అనేది ఎలా ట్రిగ్గర్ చేయాలి, ఉంటే ఎలా చేయాలి అనేది ఇలా రకరకాల సినారీస్ ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే అన్ని కూడా అర్థం చేసుకుని వెళ్తుంటాం. ఓకే, ఐ థింక్ డేటా లోడ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో చూడండి. ఓకే, సో డేటా కూడా వచ్చింది కదా. ఓకే, దాట్స్ ఇట్ అన్నమాట. మనకి పైప్ లైన్ సక్సెస్ఫుల్గా రన్ అయితే అయింది. ఓకే, సో ఐ థింక్ ఇంకా దొరుకుతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ అప్రోచెస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఫైల్ని డిలీట్ చేసి మళ్ళీ దాన్ని చూద్దాం. అప్పుడు మనకి అంటే ఏదన్నా లూపింగ్ అంటే విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి లేదా చెక్ చేద్దాం. ఓకే, సక్సెస్ అయింది కదా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్.
సో మనకైతే 5 లేదు ఫోల్డర్‌లో. అలానే ఇక్కడ కూడా మనకి ఎన్ని రికార్డ్స్ 4 రికార్డ్సే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను ఈ పైప్‌లైన్ అది. రన్. ఇప్పుడు కూడా మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీకెళ్ళి వితిన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఏదైతే సో మనకు ఉన్నాయో అది కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం. చూడండి కండిషన్ చెక్ ఏమైంది ఇమీడియట్‌గా మనకి ఈవెన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయినా సరే మనకి లోపలికి వెళ్ళదు. ఎందుకంటే ఫైల్స్ ఏం లేవు కాబట్టి. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఈమెయిల్ అలర్ట్ అనేది జనరేట్ అయిందన్నమాట. హాయ్ టీమ్స్ కరెంట్లీ దేర్ ఆర్ నో ఫైల్స్. ఇలా రకరకాలుగా మనమైతే ఎక్స్పెరిమెంట్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే. సో అర్థమైంది కదా ఫైల్స్ ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలో చెక్ చేయకూడదు అనేది. సో మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సో దట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.